మలయాళంలో మంచి సక్సెస్ అయింది. అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఒక సినిమా. అలాగే నిత్యా మేనన్ అంటే మనందరికీ చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అలాగే మన ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఆమెని బాగా ఆదరిస్తారు. ఈ సినిమాలో తను చాలా బాగా యాక్ట్ చేసింది. మంచి సబ్జెక్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. సాంగ్స్ కూడా అందుకనే లైక్ రెగ్యులర్ రొటీన్గా ఉండవు, లైక్ అలాంగ్ విత్ ద మూవీ ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. ఈ సినిమాని యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు కనెక్షన్ ఏంటంటే వల్లభనేని అశోక్ గారి సినిమా ప్రొడ్యూసర్ యాక్చువల్గా. ఈయన మా మూవీస్ అన్నిటికీ ఆయన ఫినాన్స్ చేస్తారు. సో లైక్ అలాగా ఆయనకి మాకు పరిచయం. ఇది నిత్యా మేనన్ మలయాళంలో యాక్ట్ చేసిన ఒక సక్సెస్ఫుల్ పిక్చర్ తెలుగులో డబ్ చేశారని తెలిసింది. నిత్యా మేనన్ అంటే అందరికీ అంటే హీరోయిన్ ఓరియంట్ ఫిల్మ్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నిత్యా మేననే. సో ఈ పిక్చర్ తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని, మ్యూజిక్ సక్సెస్ కావాలని ఐ విష్ అంజలి గారు ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు చాలా సినిమాలకి రాయాలి అండ్ అఫ్ కోర్స్ అశోక్ గారికి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, బాగుంది జీవిత ప్రెసెన్స్ అంటే అఫ్ కోర్స్ రాజశేఖర్ గారు చేసినప్పుడు కొన్ని సినిమాలు జీవిత గారు డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కాకపోతే ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మా బొట్టి వాళ్ళు అంటే నేను కూడా జయసుధా కూడా ప్రెసెన్స్ అన్నీ ఎప్పుడన్నా సినిమాలు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది జనరేషన్. సో ఈ పిక్చర్ పెద్ద హిట్ కావాలి. హిట్ అయితే మళ్ళీ మేము ఇలాంటి మంచి పిక్చర్లు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అశోక్ గారి గురించి మేమందరూ వచ్చాము. ఈ ఫిలిం ఇట్స్ హిట్ అయిన ఫిలిం మలయాళంలో. ఆ సినిమాని తెలుగుకి తీసుకొస్తున్నారు. అందులో నిత్యా మేనన్ అందరికీ ఇష్టమైన హీరోయిన్ కాబట్టి తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకం. అండ్ లిరిక్స్ ఒక తెలుగు ఆవిడ అంజలి గారు నెల్లూరు నుంచి ఇప్పుడు గోవాలో బ్యాంక్ మేనేజర్గా ఉంటూ ఆవిడ ఎంథ్యూసియాజం ఇలా సినిమాలో ఇంత ఎగ్జైటెడ్గా అండ్ ఆల్సో అంత సిన్సియర్గా అంత ఇన్వాల్వ్ అయ్యి లిరిక్స్ అంతా రాసి ఆవిడ ఆ అటెంప్ట్ని చాలా మెచ్చుకోవాలి. అండ్ చాలా బాగా రాశారు కూడా.